Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మధుర మమకారం సెగ్మెంట్ లో రెండు టేస్టీ వెరైటీస్ చేయడానికి ఇద్దరు మదర్స్ రెడీ అండ్ పిల్లలిద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళకంటే ముందు గుమగుమల్లో మన రాజుగా చేయబోయే వెరైటీ ఏంటో చూసేద్దామా? నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో రైస్ ఐటమ్ చేస్తున్నాను. రైస్. ఓకే. గ్రీన్ పీ కోకోనట్ రైస్ అండి. ఆ పచ్చి బఠానీలు కనిపిస్తూ కలర్ఫుల్ గా ఉంటుందేమో కదా. కొంచెం కమ్మకమ్మగా అంటే కొబ్బరి తురిమేస్తున్నాం. ఓకే, చాలా బాగుంటుంది కమ్మకమ్మగా. ఓకే, మరి గ్రీన్ పీ కోకోనట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీ కోకోనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనా. సో ఇక్కడ ముందుగా మనం రైస్ ఉడికించి పెట్టేసుకొని ఆ మెథడ్ లో చేస్తాం అండి. అంటే కొంచెం జస్ట్ అలా పోపు వేసుకుంటే సరిపోతుంది. సో మనం కొబ్బరి అన్నం అట్లా చేసుకుంటాం కదా, ఆ టైప్ లో. సో మనకు కొంచెం ఈ ఫ్లేవర్ కూడా అలాగే వస్తుందేమో కదా, కాకపోతే దీంట్లో మనకి ఎక్స్ట్రాగా బఠానీ ఫ్లేవర్ మధ్య మధ్యలో ఆ బఠానీలు తగులుతూ ఉంటాయి, సో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో నేతితో చేసుకుంటున్నాం, కొంచెం కొబ్బరి కాబట్టి బాగుంటుంది. సో ముందుగా కొంచెం జీలకర్ర అండి. సో ఈ కొబ్బరి కాంబినేషన్ దాంట్లో జీలకర్ర పొడి చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సో ఇంకా కారం అంతా మనకి ఇదే. అవునండి. వెల్లుల్లి రెబ్బలు. సో ఇది కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. కరివేపాకు. సో ఇది కొంచెం కొబ్బరి అన్న ఎప్పుడంటే కొంచెం వేడివేడిగా తింటే కొంచెం బాగా అనిపిస్తుంది. అవును. సో ఎనీ రైస్ ఐటమ్ అంటే మనం ఇంకా క్యారీ చేసుకునేటప్పుడు అంటే ఆ వేడి తగ్గిపోయి కొన్ని ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది, కానీ కొంచెం ఇలాంటివి అది ఏదైనా కూడా అసలు వేడివేడిగా తిన్న టేస్ట్ కి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తిన్న దానికి కూడా మనకి చాలా తేడా ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే పచ్చి బఠానీలు. సో అందుకే ఎప్పుడు అంటుంటారేమో వేడి వేడిగా ఉన్నప్పుడే తినేయాలి అంటే ఆరోగ్యంగా కూడా అది మంచిది. టేస్ట్ వైజ్ గా చూసుకున్నా కూడా మనకి బాగా తెలుస్తాయి. అన్ని దాంట్లో ఏమేమి యాడ్ చేసామో అన్ని టేస్ట్ తెలుస్తాయి. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అంటే పొద్దున్నే ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు తినేస్తే మళ్ళీ సాయంత్రం తినే టైంకి ఇదేంటి పొద్దున్న ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలా ఉంది అన్నట్టు. దాంట్లో ఏ మార్పు ఉండదు, బట్ ఏంటంటే అక్కడ వేడిగా ఉంటుంది, ఇక్కడ చల్లగా అయిపోతుంది. కొంచెం ఈ బఠానీలు వేగాలి. మామూలుగా కూడా ఏంటంటే మనం ఎప్పుడైనా క్యారీ చేసేప్పుడు కూడా మెయిన్ గా కొంచెం పులుపు ఉండేలాగా చూసుకోవాలి. పులిహోరలు కానీ లేకపోతే టొమాటో రైస్ కానీ, సో ఆ బేస్ లో ఉండేది ఏంటంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే అండి, మరి ఇక్కడ బఠానీ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం రెగ్యులర్ గా ముఖానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి, వేళ్లకు సంబంధించి, గోళ్లకు సంబంధించి ఇలా అన్ని రకాల చిట్కాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ చిట్కా చెవులకు సంబంధించింది అనమాట. ఏం లేదండి, రాత్రి పడుకునే ముందు చెవులకి కోల్డ్ క్రీమ్ కనుక అప్లై చేసుకొని పడుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి చర్మం అంతా కూడా మృదువుగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. సో దీంట్లో ఇంకొంచెం కలర్ఫుల్ గా కనబడడానికి మనం కావాల్సిన వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇవి కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా కొబ్బరితో మనకు బాగానే కాంబినేషన్ సెట్ అవుతాయి. సో ఇప్పుడు సరిపడా ఉప్పు. ఓకే. సో అంటే చాలా మంది ఇట్లా కొబ్బరి అన్నం చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా, అంటే కొంచెం నాన్ వెజ్ లో కాంబినేషన్ లాగా, అంటే చికెన్ గానీ ఇలాంటివి ఏమైనా వండుకున్నప్పుడు కూడా ఈ కొబ్బరి అన్నం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా కొబ్బరి అన్నం అలా ప్లెయిన్ గా బదులు ఇలాంటివి ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేస్తే కొంచెం వీటి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి, డిఫరెంట్ గా ఉంటుంది. సో ట్రై చేస్తూ ఉండాలి. అవును. సో ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే ఆ టేస్ట్ లో, అంటే కొన్ని సార్లు కొన్ని నచ్చుతాయి మనకి కాంబినేషన్స్, అవి చూసుకొని మనం అవి కొంచెం రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు, యాడ్ చేసేయచ్చు. పచ్చి కొబ్బరి తురుము. ఓకే. సో
సో ఇలా రైస్ ఐటమ్స్ ఎప్పుడన్నా వేపుళ్ళు కానీ తీసుకున్నప్పుడు ఆ పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువగా వేగకుండా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా అంటే దాని టేస్ట్ తెలుస్తూ ఉంటే మనకి బాగుంటుంది. సో ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి వేసి సో ఈ రైస్ కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకి ఆ కొబ్బరి తర్వాత ఆ వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదండి. సో ఆ రైస్ కూడా కొంచెం బాగా పట్టేస్తే తినేటప్పుడు ఆ టేస్ట్లు అన్నీ కూడా రైస్తో పాటు తెలుస్తూ ఉంటాయి. సో కొంతమందికి వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే, అంటే హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంచిది, బట్ కొంచెం ఆ ఫ్లేవర్ ఇష్టం లేదనుకుంటే వెల్లుల్లి ఒకటి అవాయిడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో కాకపోతే అంటే నేను ఓన్లీ జీలకర్రతో చేశాను పోపు. సో పప్పుల పోపు కూడా వేసేసుకున్నా కూడా బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, గ్రీన్ పీ కోకోనట్ రైస్ రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా గ్రీన్ పీ కోకోనట్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ కోకోనట్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీ కోకోనట్ రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. యాక్చువల్గా అట్లా అంటే కొంతమంది వెల్లుల్లి రెబ్బలు అలా వేసేస్తుంటారు కదా, కానీ అలా కాకుండా ఇట్లా కచ్చా పచ్చగా పీసెస్గా కట్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది. ఫుల్గా బాగా స్ప్రెడ్ అవుతుంది. బాగుంది, టేస్టీగా. జీలకర్ర బాగా తెలుస్తుంది, కొబ్బరి బాగా తెలుస్తుంది, అండ్ ఆ బఠానీ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనం ఇలా ముద్దలో మనకు తెలుస్తూ చాలా టేస్ట్. కొంచెం కూడా టేస్ట్ కావాలంటే ఎండింగ్ లో కూడా కొద్దిగా జీలకర్ర పొడి ఫైనల్ గా కొంచెం అలా పైన జల్లుకొని కలిపి బాగుంటుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. కారం అన్ని కూడా చాలా బాగా సరిపోయాయి. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ బట్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, పాలపొడి ఇవి 3 మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి అంతా కూడా అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం ముడతలు రావడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇవాళ మన స్పెషల్ గెస్ట్ వీళ్ళు కాబట్టి ఫస్ట్ వీళ్ళని పరిచయం చేసేసుకుని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హలో ఎవ్రీవన్, నా పేరు శృతకీర్తి. శృతకీర్తి, వావ్. ఏ క్లాస్ చదువుతున్నా శృతకీర్తి? నేను 7th క్లాస్ చదువుతున్నాను. 7th క్లాస్, వెరీ గుడ్. మీ మదర్ ఎవరు ఇద్దరులో? మా మదర్ అనురాధ. హాయ్ అనురాధ గారు. హలో. సో ఒకతేనా పాప మీకు? అవునండి, ఒక్క అమ్మాయి. వెరీ గుడ్. సో నీకేంటి ఇష్టం శృతకీర్తి? హాబీస్ ఏంటి? నా హాబీస్ సింగింగ్. సింగింగ్? ఎస్. ఓ, నేర్చుకుంటున్నావా క్లాసికల్? యా. సూపర్. ఆల్మోస్ట్ 7 years నుంచి నేర్చుకుంటున్నాను. ఆల్మోస్ట్ 7 years నుంచి. వావ్. మరి వంటల సంగతి ఏమిటి? ఫుడ్ ఇష్టమేనా? చాలానా? మా మమ్మీ రోజు అభిరుచి ప్రోగ్రామ్ ని కంపల్సరీ చూడాలన్నమాట. ఓకే. సో నేను, డాడీ, మమ్మీ ముగ్గురం అలా అటెంటివ్ గా కూర్చొని సరదాగా చూస్తామన్నమాట. అక్కడ చేసే వంటలన్నీ నేను మమ్మీని డైరెక్ట్ గా అడుగుతూ ఉంటా, మమ్మీ అక్కడ పెట్టుకొని నువ్వు చేయాలి. అంతేనా? వెరీ గుడ్. సో అయితే ఈ రోజు ఏంటి అంటే నీ ఫేవరెట్ డిషెస్ ఏవైనా కూడా నువ్వు 3 ఆలోచించి పెట్టు. నేను తనని కూడా పరిచయం చేసుకుని నీ దగ్గరకు వస్తా, అప్పుడు నేను రాస్తాను. ఓకేనా? హాయ్. హాయ్. నీ పేరేంటి? వెన్నెల. వెన్నెల, వావ్. ఇద్దరు పేర్లు భలే ఉన్నాయి, శృతకీర్తి అండ్ వెన్నెల.
మీ మదర్ పేరేంటి? మా మదర్ పేరు ప్రమీల రాణి. హాయ్ ప్రమీల గారు. అండి. మీకు ఒకతేనా అండి పాప? బాబు కూడా ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడా? ఏం పేరు మీ అన్నయ్య పేరు? అన్నయ్య తమ్ముడా? తమ్ముడు. ఏం పేరు తమ్ముడు పేరు? తమ్ముడి పేరు విశ్వదత్త, అందరు ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. బన్నీ బన్నీ. మరి నీ ముద్దు పేరేంటి? నాకు లేదా? నీ పేరే బాగుంది వెన్నెల అంటే. నాకు నిక్ నేమ్ లేదని మా మదర్ నన్ను ఊరికే పాపాయ్ రా పాపాయ్, పాపాయ్ రా పాపాయ్ 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 అంటారా? నీ పేరు చాలా బాగుంది, నీ ముద్దు పేరు కూడా చాలా బాగుంది. నువ్వేం చదువుతున్నావు వెన్నెల? నేను 6th క్లాస్ చదువుతున్నాను. 6th క్లాస్. ఓకే, మరి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్. మొన్న గిన్నీస్ రికార్డులు కూడా ఎక్కాను డాన్స్. వావ్, క్లాసికల్ డాన్సా నేర్చుకుంటున్నావా? సూపర్. మరి నీకు కూడా ఫుడ్ ఇష్టమేనా? ఏమన్నా ఇష్టం లేనివి అలా ఉన్నాయా? మళ్ళీ నేను సంగీతం కూడా నేర్చుకుంటున్నాను, స్విమ్మింగ్, ఈ బ్యాంగిల్స్ కూడా నేనే చేసుకున్నాను ఓన్గా. వావ్, చాలా టాలెంటెడ్ అన్నమాట అయితే మీ పాప. సూపర్. అయితే ఇద్దరు పాటలు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇద్దరు కూడా చక్కగా ఈరోజు మంచి పాటలు పాడాలి, ఓకేనా? మా అమ్మాయి వాళ్ళు అక్కడ కుక్ చేస్తున్నప్పుడు. చూడండి ఏమొచ్చాయో మీకు. హల్వా పూరి అండి. హల్వా పూరి. ఓకే, మీకండి? దాల్ పకోడీ. దాల్ పకోడీ. అదే దాల్ పకోడీ అంది. మరి నాకు మీకు అంటే ఎలా దాల్ అంటే ఒక దాల్తోనే చేస్తారా లేకపోతే 3 రకాల దాల్ తోటి మిక్స్డ్ దాల్ చేస్తారా? ఓకే ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దర్లో? స్వీటా హాటా? స్వీట్ చేస్తాను. స్వీట్ చేసేస్తారా? ఓకే ఓకే. మరి హల్వా పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హల్వా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పాలు పావు లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకులు 4, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ప్రమీల గారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. ఫస్ట్ మైదా పిండి ఉప్పు వేసుకొని వేడి వాటర్ తో గానీ లేదా పాలతో గానీ మీరు నానబెట్టుకొని 1 గంట వరకు ఇలా ఉంచుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇది ఫస్ట్ ఈ బొంబాయి రవ్వ ఉంది కదా, కొంచెం వేయించుకుందాము. మనం హల్వా చేసుకోవాలి. హల్వా చేసుకోవాలి ఫస్ట్. కొంచెం పండగలప్పుడు అలా ఇవి చేస్తూ ఉంటారు. ఇవేనండి ఎక్కువ చేస్తారు. ఈ సంక్రాంతికి అయితే అరిసెలు చేసుకుంటారు. అవును, ఇది అప్పుడప్పుడు పిల్లలకి బాగా ఇష్టపడతారని హల్వా పూరీలు అయితే తేలిగ్గా నోట్లో వేసుకున్న సాఫ్ట్ గా ఉంటాయని ఇది ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. కొంచెం వేగిందండి. ఇందులో మనం ఏం చేద్దామంటే కొంచెం చక్కెర. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి ఒకరికొకళ్ళు? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? రోటరీ ఫ్రెండ్స్ ఇద్దరం. ఓ, ఎన్నాళ్ళుగా మీ పరిచయం? 5 years నుంచి. 5 years నుంచి. వెరీ గుడ్. వెన్నెల, నువ్వు మంచి పాట ఆలోచించుకో. నువ్వు రెడీ అన్నప్పుడు నాకు చెప్పు, ఓకేనా? పాలు కూడా పోసేసుకుందామండి. మీ పాప మల్టీ టాలెంటెడ్ అండి. అవునండి. స్విమ్మింగ్ అంది, డాన్సింగ్ అంది, పాటలు పాడతానంది, బ్యాంగిల్స్ చేసుకుంది. టైం వేస్ట్ చేయదు. అవునా? ఎప్పుడు ఏదో ఒక పని. ఎలా నేర్చుకుంటున్నావని? నెట్. నేను ఇదంతా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఓకే. అంటే వీడియోస్ ఉంటాయి కదా. అవును. సో నేను రోజు ఒక్కొక్క వీడియో చూస్తాను. అలా చూసి నేను దాన్ని బట్టి చేస్తాను మెటీరియల్స్. సూపర్. ఇదంతా వెరీ గుడ్. అలాగే నేర్చుకో అన్ని. ఓకే. ఫిల్లింగ్ తోటి బుట్టలు చేస్తుంది, చాలా ఎక్సలెంట్. అవునా? వావ్, సూపర్. థ్యాంక్ యూ. నేర్చుకోవాలి అందరూ. స్విమ్మింగ్ లో కూడా లండన్ లో ఫస్ట్ వస్తుంది. ఓకే. అంటే కాంపిటీషన్స్ పెడితే ఓకే, దాంట్లో కూడా అండర్ గ్రౌండ్ అండర్ వాటర్ కి వెళ్ళి చిన్న స్టోన్స్ బట్ట కూడా తీసుకొని వస్తుంది, ఊపిరి ఎలా పెట్టుకొని చక్కగా. మీరు అక్కడ ఉంటారండి? అవునండి, అక్కడ ఉండేవాళ్ళం. ఓ, ఇప్పుడు వచ్చేసారా? ఇప్పుడు దుబాయ్కి వచ్చేసాం. దుబాయ్కి వచ్చేసారా? అదేదో హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు మా వారు అక్కడే ఉంటున్నారండి. ఓకే, కొంచెం లండన్ దుబాయ్ కాస్త దగ్గర దగ్గర కదా. దుబాయ్ నుంచి హైదరాబాద్ కూడా దగ్గర. సో ఇది అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే. సో అయితే ఇప్పుడు హాలిడేస్? అవునండి, హాలిడేస్ హైదరాబాద్ వచ్చారన్నమాట. వెరీ గుడ్. ఇంకా మనం పూరి ఒత్తేసుకోవటం. పూరి ఒత్తేసుకోవడం. ఓకే, అయితే ఈ ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాము. వెన్నెల, ఇక్కడ అమ్మ పూరి చేస్తూ ఉంటారు, నువ్వు పాట పాడతావా? ఓకే, పాడు. మీరు చేసేస్తుంది. 2 minutes టైం. 2 minutes టైమా? ఓకే, ప్రిపేర్ అయినప్పుడు రెడీ అని చెప్పు, నేను చెప్తా. ఓకేనా? అంటే నాకు సినిమా సాంగ్స్ రావు. రావా? అంతగా రాదు. ఓకే.
పర్లేదులే, నీకు ఏదొస్తే అదే పాడొచ్చు. చపాతీ చేసుకొని దాంట్లో ఇందాక హల్వా చేసుకున్నాం కదా, అది స్టఫ్ చేసుకుందాం అండి. ఓకే, చేసుకొని ఇలాగా రోల్ చేసుకొని పిండి తీసేసి చేత్తో ఒత్తేసుకోవచ్చు. ఓకే, ఆయిల్తో కానీ. సో నెయ్యి అలా కొద్దిగా నెయ్యి కొంచెం ఆయిల్ అవుతుంది, స్టిక్కీగా ఉండకుండా. ఓకే, ఓకేనా? పాడతావా? పాడు. లంకా శాంకరి పాలయ మాం లాలిత కింకరి పాలయ మాం లంకా శాంకరి పాలయ మాం లాలిత కింకరి పాలయ మాం అమృత మహానవమత్యగతే అద్భుత రత్న ద్వీపరతే. వావ్, బాగా పాడేవి, సూపర్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, మనం పూరి కూడా వేసేసాం. ఇంకొక పూరి వేస్తున్నాం. సో ఈ సంగీతం అంతా మీరు అక్కడ ఉన్నప్పుడే నేర్చుకుందా తను? అవునండి, లండన్ లో ఉన్నా. ఓ నైస్. అక్కడ ఇప్పుడు అన్ని వచ్చాయండి. అవును, అన్ని డాన్స్ చెప్తున్నారు, కూచిపూడి, భరతనాట్యం అన్ని. తీసేద్దామా? తీసే. శృతికీర్తి కూడా పాటలు బాగా పాడుతుంది. అవును, అదే చెప్పాను కదా ఆల్రెడీ, ఇద్దరు పాడారు. వాళ్ళ అమ్మగారు వంట చేసేటప్పుడు తను పాడుతుంది అనమాట. సో రెడీ అయిపోయింది. రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా హల్వా పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హల్వా పూరి తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో పంచదార, నెయ్యి, పాలు పోసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. దీని మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరీలా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, హల్వా పూరి రెడీ. ఓకే అండి, మరి హల్వా పూరి రెడీ. అండ్ రాజు గారు కూడా వచ్చేసారు. చక్కగా మేమందరం తలోక మూత తీసుకోవడానికి దాన్ని కట్ చేసి కూడా పెట్టారు. సో ఫస్ట్ రాజు గారు పిల్లలకి ఇచ్చేద్దామా? ఓకేనండి, తీసుకో. పిజ్జాలో ఉంది కదా, మినీ పిజ్జా. చాలా బాగుంది. చాలా బాగుందా? నీకెలా ఉంది కీర్తి? నాకు చాలా బాగుంది. చాలా బాగుందా రాజు గారు? బాగుంది. కొంచెం మొహమాటం లేకుండా కొంచెం పైన కూడా కొంచెం నెయ్యి వేసేసుకుని హ్యాపీగా సూపర్. వేడి వేడి మీద కొద్దిగా నెయ్యి రాసేస్తే అది ఇంకా కరిగిపోయి దానికి స్ప్రెడ్ అయిపోతుంది కదా. అడిషనల్ గా టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. చాలా బాగుంది. సో సాఫ్ట్ గా పిండి పైన బ్యాటర్ అంతా కూడా, అండ్ ఆ హల్వా కూడా స్వీట్ అది కరెక్ట్ గా సరిపోయింది. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. బాగా చేశారండి, టేస్టీగా. నైస్. సో మరి చూసారు కదా హల్వా పూరి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా ఎగ్ వైట్, నిమ్మరసం, పాలపొడి, ఇవి మూడింటిని తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి అంతా వేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ముడతలు రావడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా, హెల్దీగా తయారవుతుంది. ఓకే అండి, మరి ఒక వంట అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మీకు వచ్చిన రెసిపీ ఏంటండి? మిక్స్డ్ దాల్ పకోడీ. మిక్స్డ్ దాల్ పకోడీ కదా. ఓకే ఓకే, మరి మిక్స్డ్ దాల్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ దాల్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పిండిలు ఏమేమి రెడీ చేశారు? శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఈ నానబెట్టేసినవి, పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు, జీలకర్ర వేసి ముందు మిక్సీ పట్టేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాం పకోడీకి. ఇప్పుడు దీన్ని, సో ఈ ఐడియా మీదేనండి ఇలా అన్ని పకోడీ అనేది? అవునండి. మనం మామూలుగా శనగపిండితో చేసుకుంటాం కదా. అవునవును, పప్పులతో అనేసరికి ఎక్కువ వడలే చేస్తూ ఉంటాం కదా. అదే
సరే పిల్లలకి ప్రోటీన్స్ గా ఉంటుంది, బాగుంటుంది. సో మీ పాపకి బాగా నచ్చినట్టుంది ఆ పకోడీ. ఇంట్లో టీవీ చూసే టైంలో నేను నాన్న ఇద్దరం అడుగుతూ ఉంటాము పకోడీలు, పకోడీ కావాలి, పకోడీ కావాలి. ఓకే ఓకే, ఇంకా పకోడీలో వెరైటీస్ లేట్ అయ్యేటప్పటికి ఇంకా మమ్మీని వదలం. అంతేనా? పాపం. అందులో ఇది చాలా ఫేవరెట్ అన్నమాట. చాలా ఫేవరెట్. దాల్. ఓకే, నైస్. అండ్ బియ్య పిండి 1 టేబుల్ స్పూన్ వేసానండి. అంటే మన దీని పిండిని బట్టి అనమాట. 1.5 అయితే క్రిస్పీగా వస్తుంది. చూసుకొని పిండికి తగ్గట్టు కొత్తిమీర, కరివేపాకు. ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది పకోడీ. ఓకే, ఇది ఇలా ఫుల్ గా మిక్స్ చేసేసుకోవాలండి. ఓకే. సో ఇంకా మమ్మీ చేసే వెరైటీస్ లో ఏది ఇష్టం నీకు బాగా? ఆలు డీప్ ఫ్రై చేసి బాగా చేస్తారు మమ్మీ. ఓకే, నా ఫేవరెట్ ఆలు ఫ్రై యాక్చువల్లీ. సో దానికి ఏమైనా పప్పుచారు, రసం ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. పన్నీర్ కర్రీ, పన్నీర్, ఓ పన్నీర్ టిక్కా. సో నీకు ఫుడ్ బాగా ఇష్టం అన్నమాట అయితే. హ్యాపీగా, వెరీ గుడ్, అలా ఉండాలి. సో మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ LIC డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నమాట. ఓకే, పేరేంటి? M కృష్ణప్రభు. నేను ఎక్కువగా రాజు గారు చేసే స్నాక్స్ బాగా చేస్తానండి. సింపుల్ గా టేస్టీగా ఉంటాయి కదా. జస్ట్ ఏ మినిట్ కంపల్సరీ. అవునా? చేయంగానే మళ్ళీ రాత్రికి ఉండాలన్నమాట. అంతేనా? వెరీ గుడ్, బాగుంది. సో నువ్వు కూడా ఒక మంచి పాట ఆలోచించి పెట్టుకో. మమ్మీ పకోడీ వేయగానే అది వేగుతుంటుంది, నువ్వు పాడేద్దు గాని. షూర్గా. షూర్. కానీ అభిరుచి ప్రోగ్రామ్ చాలా బాగుందండి. ఎందుకంటే అందరికీ వంటలు రావాలని రూల్ లేదు. చాలా మందికి కొన్ని వెజిటేబుల్స్ ఎలా వాడాలో కూడా తెలియదండి. ఒకటే రకంగా వాడుకుంటాం మనం. సో వీళ్ళు చాలా వెరైటీగా చూపిస్తున్నారు కదా, బాగుంటుంది అది. 12 o'clock గంట కొట్టంగానే మేము టీవీ సోఫాల ముందు వాలిపోతాం. ఓకే. ఒకసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామా, వెజిటేబుల్స్ చూస్తాం, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు అనిపిస్తుంది, మీరు నమ్ముతారా లేదో, సండేస్ మాత్రం నేను మీ ప్రోగ్రామ్ 1 o'clock వస్తుంది. ఎందుకంటే అదే ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఛాంపియన్. నేను ఆ ప్రోగ్రామ్ చూసి వంట స్టార్ట్ చేస్తా. మేము అందుకే ఈ మధ్య అంటే ముందు రోజే చెప్తున్నారు ఊరికే, అంటే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఆ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే రెడీగా ఉంటాయి కదా. చాలా బాగుంటున్నాయి. సో రెడీయా కీర్తి, నువ్వు పాటతో పాడతావా? ఓకే, స్టార్ట్ చేయి. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, వంటి తీరు తగరం. పుట్టిందేమో ఏడూరు, కాకినాడ తీరు. తిన్నదేమో గుంటూరు, మచీకారం. నాయబారం లెక్కుంటది, నాయబారం. ఇంగ్లీషులోనే దండం పెట్టనెప్పుడు, తేట తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీమ్ గట్ట పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్ నంబరే లేదు నాకు అసలే, డోర్ నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనే, సన్న జాజలక సెంటు ముసులే. ఇస్తారు హోటల్లో బట్టు పెట్టి పిలిచిన టమాటమానంటే పెరుగు తీస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొక్కారే కల్లది ఓర మసులెక్కలో. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొక్కారే కల్లది ఓర మసులెక్కలో. థ్యాంక్ యూ. సూపర్, బాగా పాడింది. ఇంట్లో పాటలు పాడుతూనే ఉంటుందండి. అవునా? అది ఉన్నట్టు తెలుసు అదే. సో చాలా మీ అమ్మాయి మంచి, ఇద్దరిలో కూడా మంచి టాలెంట్స్ ఉన్నాయి. సో నీ పాటలో ఆ దీంట్లో పకోడీ కూడా వేగిపోయింది తెలుసా. చూడు ఎంత యమ్మీగా ఉన్నాయో. ఏది ఇలా ఇచ్చేసేయండి ఒకసారి, కరకరలాడుతూ. ఓకే ఓకే, మరి వేడివేడిగా మనకి మిక్స్డ్ దాల్ పకోడీ కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ పకోడీ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్య పిండి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ దాల్ పకోడీ రెడీ. ఓకే అండి, మరి మిక్స్డ్ దాల్ పకోడీ తయారీ విధానం కూడా చూసారు కదా.
సో కీర్తి, మీ మమ్మీ చేసిన పకోడీ. చాలా క్రిస్పీగా ఉంది. ఇంకొంచెం పాట అయ్యే లోపల వేగేటప్పటికి చాలా క్రిస్పీగా తయారైంది. అవును, మీరు తినేటప్పుడు సౌండ్లే కరకర బాగా వచ్చాయి. బాగుందా వెన్నెల కదా? నీకు నచ్చిందా పకోడీ? అవును, నాకు బాగా నచ్చింది. నాకు ఇలాంటి క్రిస్పీస్ అంటే నాకు ఇష్టం. ఆనియన్ రింగ్స్, పొటాటో వెజ్జెస్, పొటాటో బైట్స్ అలాంటివి నాకు ఇష్టం. ఓ బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. సో అంటే కొంచెం పప్పులు కూడా 2-3 రకాలు కలిపారు కదా. అవును. సో దానివల్ల కూడా కొంచెం అంటే పెసరపప్పు వీటన్నిటితో కూడా కొంచెం క్రంచినెస్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా బాగుంది. చాలా బాగా చేశారండి. 2 డిష్లు కూడా, ఒక స్వీట్ ఒక హాట్, రెండు చాలా సరిపోయింది మ్యాచింగ్. ఎస్. సో థ్యాంక్స్ అండి, చక్కగా ఇలా వచ్చి మీ పిల్లలతో పాటు మంచి టేస్టీ వెరైటీస్ చేసినందుకు. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. సో అనురాధ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. షెఫ్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. హ్యాపీగా. అంటే మీకు ఇలాంటి వెరైటీ వంటలు ఇలా మీకు ఎలా థాట్స్ వస్తాయి, ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? ఎక్స్పీరియన్స్ అంటే మెయిన్గా అభిరుచిలో అంటే మీలాంటి వాళ్ళ పిల్లలు చాలా మంది అంటే ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు, ఏదంటే ఇష్టం అంటే మేము అలా అవుట్డోర్ వెళ్ళినప్పుడు మాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇలాంటి చేయొచ్చు కదా, ఇలాంటి అంటే ఇష్టం అని చెప్పేసి. సో అలా క్రియేట్ చేసేసి మెయిన్గా చెప్పాలంటే మాకు అది కొంచెం గాడ్ గిఫ్ట్ క్రియేషన్స్ అనేది చేయడం. సో ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది కదా. సో నాకు అది బై గాడ్ గిఫ్ట్ అలా వచ్చేసి. మరి టేస్ట్ అలా మీరు ఎలా చేయగలరు? టేస్ట్ అదే మ్యాజిక్, అదే మ్యాజిక్. చేతుల్లో ఉన్నది మ్యాజిక్ అన్నమాట. సో చెప్పడానికి ఏం లేదు, అంటే అన్ని సేమ్ ఇంగ్రీడియంట్స్ 10 మందిని చేయమన్నా 10 రకాలుగా వస్తుంది. అది సేమ్ మెథడ్ చెప్పేసి ఉప్పు కారంలో అదే హ్యాండ్ అండి, ఏదైనా కానీ చెయ్యి. కొంతమంది బాగా చేస్తున్నారంటే వాళ్ళ చేతి వాటం అంతే. మీరు నలుడో భీముడో. ఇప్పుడున్న మన నలుగురిలో ఇలా పకోడీ చేస్తే అనురాధ గారు చేసింది ఒకలా ఉంటుంది, మీరు చేసింది ఒకలా ఉంటుంది, మా రాజు గారు చేసింది ఒకలా ఉంటుంది, నేను చేసింది ఒకలా ఉంటుంది. అండ్ ఆల్సో మీ డిషెస్ చాలా బాగుంటాయి సార్. ఎప్పుడు ప్రోగ్రామ్ వచ్చినప్పుడల్లా మమ్మీ, నేను, డాడీ అలా స్టండ్ గా చూడాలి. అవ్వంగానే డిషెస్ మళ్ళీ రాత్రికి సేమ్ డిషెస్ ఉండాలన్నమాట. ఓకే, సేమ్ డిషెస్ అవి. ఓకే, అంటే మేము చూపించేది కూడా చాలా ఈజీ మెథడ్ లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తో టేస్టీగా కనపడమే తినేయాలనిపిస్తుంది కదా. అదే కదా కావాల్సింది. అవును, మనం ఇక్కడ కూర్చొని అబ్బా అంటుంటే ఇది చూసారా, చూస్తే మా డిషెస్ అలా తినాలనిపిస్తాయి. అదేదో మేము ఏదో ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం అని చాలా మంది అనుకుంటారు. కాదు, నిజంగా బాగుంటాయి కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు మంచి ఫుడ్ తింటే ఆబ్వియస్లీ బాగు అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో మావేమి డమ్మీ ఫీలింగ్స్ కాదు, ఒరిజినల్ ఫీలింగ్స్. పిల్లలు వీళ్ళకి మేమేమీ చెప్పలేదు, ఇలా చెప్పమని చెప్పి వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ మాతో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఆల్సో మా డాడీ అక్కడ నేను కూర్చున్నప్పుడు డాడీ నాకు కావాలి, డాడీ కావాలని అక్కడ ఏమన్నా చికెన్ కానీ అలా ఏమన్నా చేసినప్పుడు కూడా వెంటనే ఇలా అక్కడ తెచ్చేస్తారనమాట. రాత్రి కల్లా ఉండాలి. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా చక్కగా బోల్డని కబుర్లు చెప్పారు, మంచి మంచి పాటలు పాడారు, అండ్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా కూడా రండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి. ఓకే, మరి మధుర మమకారంలో మీరు మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గ్రీన్ టీ తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది కదా. ఆ గ్రీన్ టీలో కనుక కొద్దిగా తేనె వేసుకుని సాయంత్రం పూట తాగడాన్ని అలవాటు చేసుకుంటున్నట్లయితే నిద్రలేమితో బాధపడే వారికి చాలా ఉపశమనంగా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? బొరుగుల ఉండలు. బొరుగుల ఉండలు. అవునండి. వావ్, చక్కగా బయట మనం ఎప్పుడు కొనుక్కొని తింటుంటాం నేనైతే. చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకు చాలా ఇష్టం. అంటే ఇలా జాతరలో ఇలాంటి ప్లేస్ లో వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడ పెడుతూ ఉంటారు. అవును, సో అది చూసిన వాళ్ళు తప్పక కొనుక్కొని తింటారు. అండ్ హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే మంచి హెల్దీగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి మనకి ఎలాగో నిలువ కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా చేసి పెట్టేసుకోవచ్చు. అవునండి.
ఓకే, మరి బొరుగుల ఉండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బొరుగుల ఉండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొరుగులు 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ టైంలో. మెయిన్ గా ఏంటంటే ఆ పాకం అనేది మనకు పర్ఫెక్ట్ గా రావాలి. బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి, సో దీనికి కూడా మనకి ఉండపాకమే రావాలి. ఉండపాకం. సో ఎన్ని ఉండలకి మనకి ఉండపాకమే రావాలి. సపోర్ట్ అంటే కొంచెం మళ్ళీ గట్టిగా మనకు అతుక్కోవాలి కదా. సో బెల్లం కొంచెం బాగా కరిగాక కొంచెం దగ్గరకు వచ్చేదాన్ని మనకు ఆ ఉండపాకంలో వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. సో ఇంక మునుమురాలు ఎలాగో మనకి అవి వేగినవే కాబట్టి ఇంకా డైరెక్ట్ గా వేసి కలిపేసుకోవడం. సో వీటిలో కొంచెం ఆ ఫ్లేవర్స్ అవన్నీ ఏమన్నా ఒకసారి యాలకుల పొడి, ఒకసారి కొంచెం సోంపు పొడి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న చేంజింగ్స్ అన్నమాట. ఓకే ఓకే, సో బాగానే వస్తుంది. జాజికాయ పొడి కూడా వేసుకోవచ్చు. సో మెయిన్ గా ఏంటంటే ఆ బెల్లంతో అయితేనే మనకు కరెక్ట్ గా టేస్ట్ అనేది. సో అది వరకు అయితే అంటే మేము చదువుకునే టైంలో స్కూల్స్ పక్కన చిన్న చిన్న షాప్స్ ఉండి వాటిల్లో ఇట్లాంటివన్నీ అమ్మేవాళ్ళు, ఈ బఠానీలు ఇవి. బట్ ఇప్పుడు కొంచెం ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్స్కి వెళ్ళిపోయాయి. మోస్ట్లీ ఇలాంటి పెద్ద షాప్లోకి వెళ్ళిపోయాయి. పిల్లలకి అందుబాటులో లేకుండా పోయాయి. అంటే పేరెంట్స్ తెస్తే తప్పితే, ఎందుకంటే వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్నారు కదా, తీసుకెళ్ళరు కదా. పిల్లలు అంటే చాలా తక్కువ. వాళ్ళు వెళ్ళారంటే ప్రతి ఒక్కటి కావాలని మరా చేస్తారని చెప్పేసి పేరెంట్స్ లిమిట్ గా వాళ్ళు వెళ్ళి తీసుకొస్తుంటారు. కొంచెం పాకం రావాలి, ఇంకొంచెం రావాలి. ఓకే ఓకే అండి, ఇక్కడ పాకం గట్టిపడుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ రోజుల్లో చాలా మంది ఎసిడిటీతో బాధపడుతున్నారు. తినే తిండి వేళలు సరిగా లేకపోవడము, బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఇలా రకరకాల కారణాల వల్ల ఎసిడిటీ అనేది ఫామ్ అయిపోతుంది. మరి ఇలాంటప్పుడు ఈ సమస్య తగ్గాలి అంటే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని భోజనం చేసిన తర్వాత తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే చాలా వరకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. దీంట్లో జస్ట్ ఒక చిటికెడు ఉప్పు, ఓకే, సో కొద్దిగా నెయ్యి అండి. సో ఈ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లోనే బొరుగులు, ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసుకోవచ్చు. సో అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో అది మెల్లిగా అలా చల్లబడుతూ డ్రై అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి అది గట్టి పడుతుంది అన్నమాట. చేసుకున్నప్పుడు కొంచెం బాండి పెద్ద తీసుకుంటే బెటర్, కలుపుకోవడానికి అది కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. సో లేదా ఇంకా ఇలా కలుపుకుని ఏదైనా పెద్ద పళ్ళెంలోకి అలా షిఫ్ట్ చేసేసుకొని అలా కంటిన్యూగా కలిపేసుకోవచ్చు. కొంచెం నెయ్యి రాసేసుకొని హ్యాపీగా చేతితో ఇలా ఇలా అనుకుంటూ. చాలా మంది ఆల్మోస్ట్ అంటే ఈ హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే కొంచెం ఓల్డ్ పీపుల్ వంటలు చేసేటప్పుడు అలాగే చేసేస్తూ ఉంటారు. ఆ నూనె నెయ్యి పెట్టుకుంటూ వేడివేడిగా వాళ్ళకి అలవాటు అయిపోయి. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి పర్లేదు, కొత్తగా చేసే వాళ్ళకి అంటే వాళ్ళకి కొంచెం వేడి టెక్నిక్ కూడా ఉండాలి దానికి. ఎప్పుడు కొంచెం ఎక్కువ కాలుతుంది అన్నప్పుడు మళ్ళీ నెయ్యి అద్దుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలా కాకుండా కంటిన్యూస్ గా చూడితే శుభ్రంగా బొబ్బలు వస్తాయి. ఓకే, ఒకసారి చుట్టూ చూద్దాం. సో కొంచెం నెయ్యి లాంటివి మనం హ్యాండ్ కి అప్లై చేసుకుంటే మనకి స్టిక్కీగా ఉంటుంది కదా. ఓకే, సైజ్ అనేది మన ఇష్టం. సైజు కొంచెం ఆ స్వీట్నెస్ ఇవన్నీ కూడా చూసి వేసుకోవచ్చు. అసలు ఇలాంటి స్నాక్స్ ఈ మధ్య అలా చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది. అండ్ చాలా తక్కువ కూడా అయిపోయాయి. అంటే వేరే రకరకాలు వేరే కొత్తవి రావటము, కొంచెం ఈ పాతవి కాస్త అలా అప్పుడప్పుడు సైడ్కి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే ఇవి ఎవర్ గ్రీన్, ఇంకా వీటికి అనే పదానికి ఇది లేదు. అంటే ఇప్పుడు ముందు జనరేషన్ నుంచి కూడా ఇవి కంటిన్యూగా ఉన్నాయి కదా. చూడగానే పెద్దవాళ్ళు కాదు, ఒక్కసారి మళ్ళీ టేస్ట్ చేద్దాం. అన్ని కూడా పాత వంటలు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి కదా రాజు, ఏదో కొద్దిగా రీమోడల్ చేసి వాటిని మనం వాటిని అంటే చిన్న చిన్న చేంజెస్ మరీ ఎక్కువ చేసినా అంటే ఒరిజినల్ టేస్ట్ అనేది కూడా పోతుంది. వావ్. సో రఫ్ గా చెప్పాలంటే లో బడ్జెట్ స్వీట్ ఇది. అండ్ అఫ్ కోర్స్ మురుమురాలు కూడా మనకి హెల్దీ, అండ్ బెల్లం కూడా హెల్దీ, అండ్ చేసుకోవటం ఈజీ.
మిగతా అయితే కొంచెం మనకి హెవీగా అనిపిస్తాయి కానీ ఈ మురమురాలు ఉండలు అయితే కొంచెం అంత హెవీగా అనిపిస్తుంది. లైట్ ఫుడ్ ఇది. వావ్, బాగున్నాయి రాజు గారు, సూపర్, చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. ఓకే, మరి మన బొరుగుల ఉండలు రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? సైడ్ లో ప్లేట్ గార్నిష్ చేస్తున్నారు. ఓకే, క్యారెట్, సో పెటల్ షేప్ లో కట్ చేస్తాను. ఓకే, సో ఇవి మనం స్లైసెస్ లో కట్ చేసి ఒక్కొక్క దాన్ని పక్కన పెట్టేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ షేప్ లో వచ్చేస్తుంది. కొంచెం లైన్స్ వేస్తున్నాండి, కొంచెం డార్క్ కలర్ గా ఉంటే మనకు బాగుంటుంది. ఈ మధ్య మధ్యలో లేస్ లాగా సో ఇవి కూడా స్లైసెస్ లా కట్ చేస్తున్నాను. సో ఏదైనా కలర్ అంటే మనకు ప్లేట్ కలర్ని బట్టేసి వెజిటబుల్ మనం మారుస్తూ చేసేసుకోవచ్చండి. ఈ టూ స్లైస్ని వచ్చేసి మనం జస్ట్ ఇలా ఆపోజిట్లో పెట్టేస్తే మనకు ఒక లీఫ్ లా వచ్చేస్తుంది. ఓకే ఓకే, చిన్న చిన్న టెక్నిక్స్, మరి పెద్దగా ఎక్స్పర్ట్స్ కావనక్కర్లేదు ఇలాంటి డిజైన్లు చేసుకోవడానికి. చిన్న ఐడియా. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి బొరుగుల ఉండలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొరుగుల ఉండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ఉప్పు, నెయ్యి, బొరుగులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లా చేసుకోవాలి. అంతే, బొరుగుల ఉండలు రెడీ. ఓకే, మరి బొరుగుల ఉండలు తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రా. బాగుంది, చక్కగా ఫాస్ట్ గా గట్టిపడిపోతుంది కదా మనకి బెల్లం పాకం ఎప్పుడు కూడా. అవును, చాలా టేస్టీగా, ఆ మురుమురాలు కూడా క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగుంది. అంటే కొన్నిసార్లు మనకి ఆ మురుముర ఇట్లా మెత్తగా అయిపోతాయి. సో మనం తీసుకునేటప్పుడు ఆ క్వాలిటీ బాగా ఉన్నాయి చూసి తీసుకుంటే సో ఇలా కరకరలాడుతూ వస్తుంది. ప్లస్ ఎందుకంటే ముందే ఒకసారి మనం అంటే కొంచెం స్మెల్ కూడా చేసుకోవాలి మురమురాలు. ఒక్కొక్కసారి ఎక్కువ స్టోర్ చేసినవి ఉంటే లైట్ ఆయిలీ స్మెల్ గా ఒక వాసన వస్తూ ఉంటుంది. సో అది టోటల్ డిష్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి చేసుకునే ముందు సో ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత తినలేకపోతే వేస్ట్ అవుతుంది పడ్డ కష్టం కూడా. కాబట్టి అది ముందు అవన్నీ చెక్ చేసుకుని తర్వాత చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసి. చాలా బాగుంది, అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ ఆ టెక్స్చర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఎస్. సో మరి చూసారు కదండి, మనకి టేస్టీ స్నాక్ ఇది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం పులుసు కూరలు చేసుకుంటున్నప్పుడు, సాంబార్ చేసుకుంటున్నప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే చింతపండు రసం ముక్కలు ఉడికిన తర్వాత యాడ్ చేసుకున్నట్లయితే ముక్కలు బాగా ఉడుకుతాయి, ఈ రసం కూడా ముక్కలకి పడుతుంది. లేదా ముందే కనుక చింతపండు గుజ్జు కనుక యాడ్ చేసామనుకోండి, ముక్కలు సరిగ్గా ఉడకపోయే అవకాశం ఉంది. ఓకే, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణగా చెప్తారో తెలుసుకుందాం. గ్రీన్ పీ కోకోనట్ రైస్లో
క్యాలరీస్ మనకు లిమిటెడ్గానే ఉంటుందండి. ఇది మరీ లో క్యాలరీ కాదు, అలాగని హై క్యాలరీ కూడా కాదు. సో మామూలుగా ఒక ఫుల్ ఫ్లెజ్ డిష్లో లంచ్లో మనకు కావాల్సిన క్యాలరీస్ 400 అయితే ఇది కూడా మనం 400 క్యాలరీస్ లోపే చేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్లో ఉన్న మెయిన్ బెనిఫిట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటంటే కోకోనట్కి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ రీఫ్లక్స్ అంటారు, అంటే తిన్న వెంటనే మళ్ళీ పొట్టలో నుంచి ఆహారం అంతా కూడా ఫుడ్ పైప్లోకి రావడం, అంటే కొంతమంది బెల్చింగ్ అంటే తేన్పులో రావడం, ఇలావన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో వీటికి అన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్గా మనం కొబ్బరి పాలు, కొబ్బరి డయట్లో వాడుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొబ్బరిలో ఉన్న రకమైన ఫ్యాట్ మ్యూఫా అండి, అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఈ రకమైన ఫ్యాట్ యాక్చువల్లీ గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది, స్ట్రోక్స్ రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇటువంటి ఫ్యాట్ మనం తప్పనిసరిగా డైట్లో తీసుకోవాలి. ఒకటి. రెండోది క్యాలరీస్ దృష్టిగా పెట్టుకుంటే మనం దాన్ని తగ్గించి కొంచెం తీసుకోవాలి, అంతే. సో చాలా బాగుందండి ఈ గ్రీన్ పీస్ కోకోనట్ రైస్. 400 క్యాలరీస్ లోపు చేసుకోవచ్చు. సో హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. హల్వా పూరి మనం ఏం చేస్తే కూడాను 400 క్యాలరీస్లో రాదండి, ఎందుకంటే మైదా, తర్వాత రవ అండ్ మనకు షుగర్, పాలు ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయండి. చాలా మటుకు మనకు ఇది క్యాలరీస్ పెంచడానికి యూజ్ అవుతాయి. సో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దెర్ ఇస్ నో డౌట్ అండి, మనం లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే ఈ మిక్స్డ్ దాల్ పకోడీ కూడా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అగైన్ డైరెక్ట్గా అంటే మనం వీ కెన్ ఫిక్స్ అయిపోవచ్చు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అని. అంటే ఇందులో 3 టైప్స్ ఆఫ్ దాల్స్ యూజ్ చేసినప్పటికీ కూడా శనగపప్పు, కందిపప్పు అండ్ పెసరపప్పు ప్లస్ బియ్యపిండి కూడా ఉందండి. అయినప్పటికీ కూడా వీఆర్ డీప్ ఫ్రై. సో 100 గ్రాముల పకోడీలో మనకు ఈజీగా 450 to 500, జీడిపప్పు వేసాం అనుకోండి 600 to 700 కూడా వచ్చేస్తుంది. సో అలా మనం లిమిటెడ్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. బట్ మనము క్యాలరీస్ కాస్త నాట్ వెరీ హై, కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బొరుగులు ఉండవు లాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చండి. ఇప్పుడు 2 థింగ్స్ అండి, మనకు బొరుగులు అంటే ఈ పఫ్డ్ రైస్ బాల్స్ అంటారు వీటిని, వీటిల్లో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. శనగపప్పుతో చేసుకునే లడ్డూల్లో మనకు ఒక్క లడ్డూలో 200 క్యాలరీస్ ఉంటే బొరుగుండలు మనకు మినిమంగా 100 క్యాలరీస్లో అయిపోతుందండి. సో వీ హ్యావ్ టు ట్రై అండి. ప్లస్ బెల్లం కూడా ఉంది కాబట్టి పిల్లలకి చక్కటి పౌష్టికాహారంలా కూడా ఉంటుంది. సో ఇలాంటి వాటిల్లో మనం క్యాలరీస్ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోషక విలువలు క్యాలరీస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతాయి కాబట్టి. సో ఖచ్చితంగా బొరుగుండలు కానివ్వండి, లేకపోతే మనం ఫస్ట్ చూసిన గ్రీన్ పీ కోకోనట్ రైస్ కానివ్వండి, ఇవి నాన్ కాంప్రమైజింగ్ థింగ్స్ అండి, చాలా బాగుంటాయి. డెఫినెట్లీ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మంచి టేస్టీ వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.